హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్లీ మేమైతే ఢిల్లీ వచ్చేసాం. ముందు లాగా చూసుంటే కనుక మేము ఆగ్రా వెళ్ళాము. ఇంకా ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఇంక ఈ రోజు అయితే ఢిల్లీలో నైట్ 9:30 ఇలా అయిపోయిందనమాట. ఆగ్రా నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా హోటల్ రూమ్ అయితే ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసాము. ఇంక ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. ఇంకా నేనైతే ఢిల్లీ 2015లో వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావడం. హోటల్ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇదే హోటల్ రూము. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి కొంచెం లోపలికే ఉంది. ఒక 800 మీటర్స్ అలా ఉందన్నమాట దూరం. హోటల్ రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. 2 బెడ్స్ ఇచ్చారు, టీవీ, ఏసీ, అలాగే 1 వాష్రూమ్, అలాగే కబోర్డ్స్ అవి ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయడానికైనా వచ్చేసాము. రైల్వే స్టేషన్ కి ఎదురుగానే ఈ హోటల్ ఉంటది, ఆంధ్ర హోటల్ అని చెప్పేసి. సో ఇక్కడైతే అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఏ స్టేట్ వాళ్ళు వస్తే ఆ స్టేట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు అనమాట. సో మనమైతే ఇక్కడ ఇడ్లీ, అలాగే వడ, నేను మా హస్బెండ్ గారు తీసుకున్నాం. మా పిల్లలు వచ్చేసి దోశ తీసుకున్నారు. దోశ కాస్ట్ అయితే తక్కువగానే ఉంది, కానీ అంత పెద్ద దోశ ఇచ్చారంటే మా పిల్లలు అస్సలు తినలేకపోయారు. మాకు కూడా హెవీగానే అయిపోయింది అనమాట. ఇడ్లీలు కూడా చాలా పెద్దగా బాగానే ఉన్నాయి, కానీ చట్నీయే, మరీ కొబ్బరి చట్నీ ఏం కాదు, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇంకా టిఫిన్లు అయితే అయిపోయాయి కదా. ఇంకా ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఇండియా గేట్కి వెళ్ళి తర్వాత ఏదైనా మార్కెట్కి అయితే వెళ్దాము అని అయితే మా హస్బెండ్ గారు చెప్పారనమాట. అలాగే మెట్రో కూడా మా పిల్లలు ఎప్పుడు ఎక్కలేదు, సో అది కూడా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని అయితే ప్లాన్ ఈరోజు. ఇంకా ఇప్పుడైతే ఆటో కోసం కదిపితే 300కి తక్కువ అయితే ఎవరు చెప్పట్లే. సర్లే అని ర్యాపిడోలో చూసారనమాట. 120 అంత చూపించారు. ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా మనమైతే ఇండియా గేట్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఆటో బుక్ చేసామా, అతను ఏం చేశారు, ఇండియా గేట్ అని చెప్పాం కదా, సో అతనేమో వేరే దగ్గర ఎక్కడో దించేసి మళ్ళీ ఇండియా గేట్కి వెళ్ళాలి అంటే ఇంకా ఎక్స్ట్రా 75 రూపీస్ అయితే ఇవ్వాలి అని చెప్పారనమాట. మా హస్బెండ్ గారికి ఆల్రెడీ ఢిల్లీ తెలుసు కాబట్టి, అంటే చాలా సార్లు వచ్చారు, ఆయనకి తెలుసు కాబట్టి ఇంకెక్కడే ఉంది, మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. జస్ట్ ఇగో ఈ టర్న్ తిరిగితే సరే అనమాట, ఇండియా గేట్ ఎదురుగా గేట్ వస్తుంది. సో దానికోసం అనేసి ఎక్స్ట్రా 75 రూపీస్ అని చెప్పారు. ఇంకా ఆటో వాళ్ళు అయితే మామూలుగా లేరనమాట ఢిల్లీలో. ఇంకా గేట్ దాటితే ఇంకా ఇండియా గేట్కి వచ్చేసాము. అసలు ఎప్పుడు రాని వాళ్ళు, అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉండిపోయాం ఏంటి అనేసి టెన్షన్ పడతారు కదా. ఇంకా డబ్బులు వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాల్సిందే, ఇచ్చేస్తాం కూడా. సో ఇప్పుడైతే ఇండియా గేట్కి వచ్చేసాం. మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. చుట్టూ గ్రీనరీగా ఎదురుగా ఇండియా గేట్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. ఇంతకు ముందు నేను 2015లో వచ్చినప్పుడు ఇవేమీ లేవు. ఇవన్నీ కొత్తగా కట్టారనమాట. అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళి అక్కడి నుంచి ఫోటో వ్యూ అనమాట. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. మేము ఎంత వద్దొద్దన్న చెప్పినా సరే ఒక అతను అయితే మమ్మల్ని తినేశారు. ఇంకా ఫైనల్ గా సర్లే తీపించుకుందామని చెప్పేసి, మెమొరీలుగా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఎన్ని ఫోజులు పెట్టామంటే, మా పెళ్లిలో కూడా ఇన్ని ఫోజులు పెట్టుండము. జస్ట్ ఒక 2-3 పెట్టుంటామంటే మా పెళ్లి ఫొటోస్ కి ఫోజులు ఇస్తాం కదా. సో అప్పుడు వాళ్ళేమో కొద్దిగా ముందుకు నడుచుకొని రమ్మంటే మా హస్బెండ్ గారు చూసారా, చేతులు కట్టుకొని నడుచుకొని వచ్చేస్తున్నారు. అలా ఉంటది అనమాట ఫోజులు దిగాలంటే. ఇంకా ఫైనల్ గా చాలా ఫోటోలు వద్దు వద్దు అని చెప్పినా సరే చాలా ఫోటోలు అయితే తీస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఫోటోలు తీస్తే అన్ని డబ్బులు అనమాట. మనము ఎంత వద్దన్నా వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు. మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని తక్కువ సెలెక్ట్ చేసుకుంటే అంత మంచిది. తర్వాత అయితే ఇటంతా కూడా ఫుడ్ కోర్ట్ కనిపించింది, బట్ మేమేమి తినలేకపోయాము. ఆల్రెడీ మార్నింగ్ ఫుల్గా టిఫిన్ చేసి వచ్చాము కాబట్టి ఇంకా ఫుల్గా వాటర్ అయితే తాగామన్నమాట. ఆ రోజు పెద్దగా ఎండలేదు, కానీ ఒక్కపోతగా ఉంది. ఇప్పుడైతే ఇండియా గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇంతకు ముందు ఈ సైడ్స్ లంటా గట మొత్తం కూర్చోడానికి ప్లేస్ ఉండేది, బట్ ఇప్పుడు అలా ఏం లేదు. జస్ట్ చూసుకొని వెళ్ళిపోవడమే. జస్ట్ అక్కడ చూసుకొని ఎదురుగా చిల్డ్రన్స్ పార్క్ ఉండింది. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటాం కాసేపు అని చెప్పారు. సర్లే కాసేపు ఆడుకుంటారని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు పిల్లల్ని ఆడి. ఇంక ఇప్పుడు ఇండియా గేట్ నుంచి సరోజినీ నగర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ర్యాపిడోలోనే ఆటో బుక్ చేసుకుని ఇంకా సరోజినీ నగర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. ఇదైతే చాలా పెద్ద మార్కెట్. ఇంకా ఎన్ని ఉంటాయంటే షాప్స్ అన్ని ఉంటాయి అన్నమాట. తిరగాలే కానీ అస్సలు బోర్ కొట్టదు, అన్ని షాప్స్ ఉంటాయి. ఇంకా వెళ్ళగానే ఈ బ్యాంగిల్స్ షాప్ అయితే కనిపించింది. నాకు బ్యాంగిల్స్ అంటే ఏంటో అదొక రకమైన పిచ్ అనమాట. ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా మళ్ళీ కొనాలనిపిస్తుంది.
ఇంకా దాహం అయితే ఎంత వేసిందంటే ఇంకా ఈ రోజు మొత్తము ఎన్ని నీళ్ళు తాగామో మాకే తెలీదు. ఇంకా ఎక్కడ షాప్ కనిపించినా వాటర్ కొంటూనే ఉన్నాం. ఇంకా మా ఆయన మాత్రం ఎవరు కనిపించినా మాటలతో కలిపేస్తారనమాట పులిహోర. ఇంకా ఈ అతనితో అయితే ఎంతసేపు మాట్లాడారో తెలీదు. మాకు వద్దురా నాయన బ్యాగ్ అని చెప్పినా సరే అతనేమో మా వెనక్కి తిరిగేవాళ్ళు, మా హస్బెండ్ గారేమో మాటలు 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 అనమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి 200 చెప్పారు. మా హస్బెండ్ గారేమో మాకు వద్దు అని చెప్పేశారు ఫస్ట్ అయితే. తర్వాత 50కి అడిగాము. లాస్ట్కి ఫైనల్గా అయితే 80 రూపీస్కి ఇచ్చేస్తాను తీసుకోండి అని చెప్పారు. మా హస్బెండ్ గారు అంత మాట్లాడిన తప్ప కొనకుండా ఉంటారా, కొనేసారనమాట. ఇంకా చాలా సేపే షాపింగ్ దగ్గర తిరిగాము, చాలా వస్తువులు కొన్నాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. ఇంక ఇప్పుడైతే మనం మెట్రోకి వచ్చేసాము. ఇంకా చెప్పాలంటే షాపింగ్ దగ్గర నేను ఎక్కువ వీడియోస్ తీయలేదన్నమాట. ఫుల్గా జనాలు ఉన్నారు. దాంతో మనము మెడలో ఒక తాడేసుకుంటాం కదా, సో దానివల్ల కొంచెం భయంగా ఉండిందనమాట నాకైతే. ఇంక ఇప్పుడైతే మనము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మెట్రో ఎక్కామన్నమాట. సరోజినీ నగర్ నుంచి మెట్రో ఎక్కితే ఇంకెక్కడి నుంచి న్యూఢిల్లీ వరకు టికెట్ తీసుకున్నాం. మధ్యలో ఒక దగ్గర దిగి మళ్ళీ చేంజ్ అవ్వాలి. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. మళ్ళీ రూమ్ దగ్గరికి న్యూఢిల్లీకి వెళ్తున్నాము ఇప్పుడు. మా చాందినికి మా బాబుకి అయితే ఫుల్గా నచ్చింది మెట్రో. ఎందుకంటే లోపల మంచిగా చల్లగా అనిపిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట ఇలా అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఇలా మెట్రో ఎక్కడము. ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు. ఇంకా మేము ఏది కొనకపోయినా, దేనికి న్యాయం చేసినా చేయకపోయినా మేము తీసుకున్న రూమ్కి మాత్రం న్యాయం చేస్తాం. ఎందుకంటే తిరిగిన దానికంటే రూమ్కి వచ్చిందే ఎక్కువ ఉంటుంది. ఆగ్రాలో కూడా అంతే, మేము ఆ రూమ్లోనే ఎక్కువసేపు ఉన్నాము. సో దానికి కూడా న్యాయం చేయాలి కదా. కాబట్టి ఇంక ఇప్పుడైతే మనం రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మెట్రో నుంచి అయితే దిగేసి ఇంక ఇదైతే రైల్వే స్టేషన్ వెనక పక్క. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా చాలా లైనే ఉండింది. సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా కాసేపు కాలు చేలు మొహం కడుక్కొని కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ అలా హల్దీరామ్స్కి అయితే వెళ్ళిపోయాం. మా హస్బెండ్ గారు ఎప్పుడో ఇక్కడ రాజ్ కచోరీ తిన్నారంట. సో చాలా బాగుంటుంది, నువ్వు కూడా ట్రై చేయి అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంకా పిల్లలకి నాకైతే ఇప్పించేశారు. ఇంకా చాలా టేస్టీగా ఉంది, కానీ నోరంతా స్వీట్గా అయిపోయింది. ఎక్కువ సాసులు, ఎక్కువ 4-5 రకాల హల్దీరామ్స్ మిక్చర్లు వేశారు అందులో. తర్వాత స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని ఇక్కడైతే ఆనియన్ పకోడీ తీసుకున్నాము. మా పిల్లలు అయితే సమోసా ట్రై చేశారు. ఈ దాహానికి ఏది తాగేద్దామా అనిపించి ఫైనల్గా సోడాలు కూడా తాగేసి ఆ తర్వాత అయితే డిన్నర్ చేయడానికని మార్నింగ్ వచ్చాం కదా, అదే హోటల్కి అయితే వెళ్ళాము. నేనైతే థాలీ తీసుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ తాలీలో ఈ అప్పడం అలాగే పప్పు తప్పించి అన్నం కూడా బాగుందిలేండి. మిగిలినవి అయితే ఏమి నాకైతే అస్సలు నచ్చలేదు, కానీ కొద్దిగా లైట్గానే ఉంది కాబట్టి పర్లేదు. ఇది ఇంకెలా ఉంటే ఏం చేస్తాం చెప్పండి. పక్కన చికెన్ కర్రీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇంక తీసుకొని ఇంక తినేసి ఇగో మన హోటల్ అయితే ఇదే అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా హ్యాపిల్స్ విల్లా అని, అదే హోటల్. నైట్ ఇంకా రూమ్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకొని అయితే వచ్చేసాం. మామూలుగా అయితే నడుచుకుని వెళ్ళిపోవచ్చు, కానీ మా హస్బెండ్ గారు నైట్ టైము అటువంటి రిస్క్స్ ఏం తీసుకోరనమాట. ఇంకా ఫైనల్గా ఈ రిక్షా తీసుకొని రైల్వే స్టేషన్ వరకు వచ్చేసాము. ఇంకా మాకు 11:30కి ట్రైను. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు కాన్పూర్ అయితే వెళ్ళిపోతున్నాము, మళ్ళీ లాల్గంజ్కి, మా ఊరికి, అంటే మేము ఉండే దగ్గరికి. సో ఇది ఫ్రెండ్స్ మా ఆగ్రా ఢిల్లీ వ్లాగ్స్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఢిల్లీలోను ఆగ్రాలోను ఏమేమి కొన్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.